ప్రాంగణంలో కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనపై న్యాయం జరిగే వరకు నిరసన ఉధృతం చేస్తామని ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జయదేవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం నిరసన వ్యక్తం చేస్తూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యాలయం వద్దకు వెళ్లి వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు పవన్ కుమార్, డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ఎంసీ రంగరాయ మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ని. ఇప్పుడు జరిగిన ఇష్యూ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఓన్లీ డాక్టర్స్కే కాదు, పబ్లిక్ అందరికీ తెలుసు ఈ ఇష్యూ. కానీ ఓన్లీ డాక్టర్సే ర్యాలీ చేస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ డాక్టర్ ఫీమేల్ ఒక డాక్టర్ అని చెప్పి కాదు. ఫస్ట్ ఆ అమ్మాయి డాక్టర్కి ముందు ఒక ఆడపిల్లకి జరిగింది ఈ అన్యాయం. సో ఎవ్రీవన్ అంటే పబ్లిక్లో ఉన్న వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వాలి. ఆ అమ్మాయి ఇంటి నుంచి ఎక్కడో దూరంగా రాత్రి పగలు ఫుడ్ కూడా సరిగ్గా తినకుండా పేషెంట్ల కోసమే ఆలోచిస్తా ట్రీట్మెంట్ చేయడము, మధ్యలో నిద్రపోలేని కండిషన్లో కూడా ఉంటారు చాలా వరకు డాక్టర్స్. అది కన్సిడర్ చేయాలి, అందరూ కన్సిడర్ చేయాలి. ఇది ఒక అమ్మాయికి జరిగింది, నాట్ ఓన్లీ అబౌట్ ఎ డాక్టర్. ఇప్పుడు మా కమ్యూనిటీలో అమ్మాయి షీఈస్ లైక్ మై కొలీగ్ కాబట్టి మేమందరం చేస్తున్నామని కాదు, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. మీ ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడు ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో ఆడపిల్లలకు కూడా ఇలానే జరిగితే వాళ్ళు అలానే ఉంటారా? ఇప్పుడున్న వాళ్ళు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ హర్షవర్ధన్. నేను ఎన్ఎంఓ అంటే నేషనల్ మెడికల్స్ ఆర్గనైజేషన్కి జనరల్ సెక్రటరీ ఫర్ ఏపీ అండి. అందరికీ తెలిసిందే కలకత్తాలో జరిగినటువంటి ఒక దుశ్చర్య. ఇది కేవలం ఒక డాక్టర్కో లేకపోతే ఒక స్త్రీకో జరిగినటువంటి ఇన్సిడెంట్గా భావించకుండా మొత్తం మానవాళికి జరిగినటువంటి అవమానం ఇది. ఇలాంటి ఇన్సిడెంట్స్ పూర్వం జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి అరికట్టాలి అంటే కేవలం డాక్టర్లు లేకుంటే చదువుకున్న వాళ్ళు వీళ్ళు అని కాకుండా మొత్తం ప్రజానికంలో ఒక చైతన్యం రావాలి అంటే మన భావన సద్భావన అన్నీ మన ఆలోచనలు మారాలి. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆలోచన మారాలి. ఈ ఆలోచన మారడానికి మనకు ఎల్లుండి మనందరికీ తెలిసిందే రాఖీ పండుగ ఉన్నది. రాఖీ పండుగలో మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే, ఒక చెల్లెలు అన్నయ్యకి రాఖీ కట్టి నువ్వు నాకు రక్షగా ఉండు అని కోరుకుంటుంది. అదేవిధంగా ఇదే ఇనిషియేటివ్ని తీసుకొని మేము ప్రతి పౌరుడిని కోరుకునేది ఏంటంటే, భారతదేశ పౌరుడిని నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష అన్న నినాదంతో ముందుకెళ్దాము. ప్రతి ఒక్కళ్ళు మన తోటి వాళ్ళని మన సహోదరుడిలాగా భావించి వాళ్ళకి రక్షణ కల్పిస్తే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అబ్జుడా వాళ్ళకి సాలిడారిటీ తెలుపడానికి వచ్చినటువంటి ఐఎంఏ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. నమస్తే, జై హింద్. నమస్కారం అండి, నా పేరు రాజశేఖర్. 2వ సంవత్సరం ఫారెన్సిక్ మెడిసిన్ చదువుతాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ రంగరాయ మెడికల్ కాలేజ్లో. సో కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ చాలామందికి తెలుసు, చాలా మందికి తెలియకుండా ఉంది. ఒక నైట్ డ్యూటీలో 36 గంటల నైట్ డ్యూటీలో పనిచేస్తున్న లేడీ డాక్టర్ మీద రేప్ అండ్ మర్డర్ జరిగింది. దానికోసం నిరసనగా తెలుపుతున్న కోల్కతా కాలేజీలోని విద్యార్థుల మీద వేల సంఖ్యలో దాడి జరిగింది. వాళ్ళ పీజీ హాస్టల్లో ఉన్న ఆడవాళ్ళ హాస్టల్ మీదకి మగవాళ్ళ హాస్టల్ మీదకి వెళ్ళి దాడులు చేశారు. అది ఆ టైంలో అంతమంది వచ్చి పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద చేయడం అనేది చాలా అన్యాయం. సో సిపిఏ అనే యాక్ట్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది డాక్టర్ల కోసం తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. ఆ యాక్ట్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. వాళ్ళకి డాక్టర్ల మీద పన్నుల వేళల్లో జరుగుతున్న దాడులు ఆపడం కోసం ఎటువంటి శిక్ష పడుతుంది అనేది వాళ్ళకి తెలియాలి. ఇది కేంద్ర ప్రభుత్వం త్వరగా తీసుకురావాలని కోరుకుంటున్నాము.